మహారాజా మూవీ ఎలా ఉందంటే బాగుంది. చాలా రోజుల తర్వాత విజయ్ సేతుపతి నుంచి వచ్చిన ఒక మంచి సినిమా. ఎటువంటి మొహమాటం లేకుండా చూసేయచ్చు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. జనరల్ గా థ్రిల్లర్ సినిమాలకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ఎంత బలంగా ఉంటే సినిమా రిజల్ట్ అంత పాజిటివ్ గా ఉంటుంది. ఈ మూవీలోని కథ చాలా సింపుల్ గా ఉన్న స్క్రీన్ ప్లేతో ఓ ఆట ఆడుకున్న డైరెక్టర్. విజయ్ సేతుపతికి ఒక సెలూన్ షాప్ ఉంటుంది. అలాగే తన కూతురుతో కలిసి చాలా హ్యాపీగా ఉంటాడు. ఒక రోజు విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు, లక్ష్మి కనిపించడం లేదని. అసలు లక్ష్మి ఎవరు, అలాగే మధ్యలో సెల్వంకి మహారాజుకి ఉన్న లింక్ ఏంటి అనేది స్టోరీ. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఎక్కడ ట్విస్ట్లు మాత్రం రివీల్ చేయొద్దు. ఈ మూవీకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కూడా చాలా పెద్ద హెల్ప్ అయింది. ఇక ఇంటర్వెల్ సీన్ లో జరిగే యాక్షన్ ఎపిసోడ్ లో అయితే విజయ్ సేతుపతి నట విశ్వరూపం చూడొచ్చు. అలాగే అక్కడ వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా రాసుకున్నారు, అంతే బాగా తీశారు కూడా. క్లైమాక్స్ చాలా హెల్ప్ అయింది మూవీకి. ఇంకా విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీలో విజయ్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో కూతురు కోసం తపన పడే తండ్రిగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో వచ్చే బీజిఎం అయితే చాలా బాగుంది. ఇంకా దర్శకుడు నితిన్ స్వామినాథన్ తీసుకున్న స్టోరీ సింపుల్ అయినా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఒక ఎమోషనల్ మాస్ థ్రిల్లర్ అని చెప్పాలి.